కాబట్టి ఏదైనా గబుక్కన ఏదన్నా ఒక మాట అన్నప్పుడో లేకపోతే ఏదన్నా అందరి ముందు హెచ్చరించినప్పుడు మనోడికి బాగా హట్ అయిపోయి నేనేమన్నా ఘోరమైన పాపినా అనుకొని మనోడు కోపం కూడా పెంచుకొని ఉండొచ్చు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. లేకపోతే వాడి గురించి ఆల్రెడీగా మన సువార్తలో రాయబడి ఉన్నట్లుగా వాడెవరు? వాడు దొంగ, ధనాశ కలిగినటువంటి వాడు. ఈ ధనాశ ఉన్నటువంటి వ్యక్తులకి సువార్త ఎక్కదు. యేసుక్రీస్తు చెప్పేటువంటి బోధలు ఎక్కవు, మైండ్లోకి వెళ్ళవు. అవి ధనాశ అనేటువంటిది అదొక షీల్డ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. లోకాశలు అనేటువంటివి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంటాయి కదా. మీకు కూడా కొంతమందికి గనక ధనాశ ఉంటే మీకు లోపలికి వెళ్ళదు. లోకాశలు ఉన్నాయనుకోండి, పలానా ఉద్యోగము అదే నా దేవుడు, అది లేకపోతే నేను చచ్చిపోతా, పలానా సీటు, పలానా డబ్బు, పలానా అంతస్తు, అది లేకపోతే నేనేం చేయలేను, జీవితానికి అర్థమే లేదు, నేనేమీ చేయలేను. ఇంకా క్రైస్తవులైతే ఇంకా ఓవర్ యాక్షన్ చేసి అసలు నేను దేవుడిని గనపరచలేను, అసలు నేను సాక్షినే కాదు. ఇది నీ విశ్వాసాన్ని చూపించే మాటలు కావివి. ఇవి నీలో ఉన్నటువంటి భయంకరమైన ధనాశను చూపించే మాటలు. ఈ ధనాశే నీకు దేవునికి మధ్యలో ఒక అడ్డు గోడలాగా, ఒక షీల్డ్లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎన్ని రోజులను వచ్చినా, ఎన్ని ప్రసంగాలను విన్నా లోపలికి చొచ్చుకొని పోదు వాక్యం. ఎందుకు? ఈ దురాశ అనేటువంటిది ఒక కవచంలాగా పనిచేస్తుంది అన్నమాట, ఒక హెల్మెట్ లాగా పనిచేస్తుంది. హెల్మెట్ లాగా పనిచేస్తుంది. మా స్కూల్లో మా ఫిజిక్స్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు మా స్కూల్లో. ఆయన చనిపోయాడు. మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫిజిక్స్ టీచర్ ఉండేవాడు అనమాట. ఆ ఫిజిక్స్ టీచరు ఆయన మెమోరియల్ క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మా స్కూల్లో. ఆ స్కూల్లో ఆయన పాఠాలు చెప్పేటప్పుడు బాగా తిట్టేవాడు, కొడతాడు కూడా, బాగా చాలా సీరియస్గా ఉంటాడు. ఆ తర్వాత బాగా జోకులు కూడా వేస్తాడు, అంటే బాగా ఇబ్బంది పెట్టే జోకులు అన్నమాట. సో ఏదన్నా ప్రశ్న అడిగామనుకో, సమాధానం చెప్పలేదనుకో, ఏమంటాడంటే, మరి నువ్వు హెల్మెట్ పెట్టుకొని వచ్చావు, వెళ్ళట్లా లోపలికి, ఎన్ని చెప్పిన లోపలికి వెళ్ళండి, అక్కడ తగిలి ఫట్ మన కింద పడిపోతుంది, తగిలి పడిపోతుంది అనేవాడు అనమాట. తీస్తావా తీవా హెల్మెట్ తీ అని ఫట్ ఫట్ అని కొట్టేవాడు వెనకాల. అలాగా ఎన్ని చెప్పినా లోపలికి వెళ్ళట్లా. ఎప్పుడొకప్పుడు దేవుడు చూసి బెత్తం తీసుకొని 2 వాతలు పెడితే కానీ వెళ్ళవేమో, అది తీమేమో, అది పెట్టుకొని ఉంటాం అన్నమాట. సో ఇస్కరియోతు యూదాగాడికి కూడా ఉంది. ఏముంది? కవచం. ఏంట కవచం? ధనాశ అనేది ఒక పెద్ద కవచం, లోకాశ అనేటువంటిది ఒక పెద్ద కవచం. అది వాడెప్పుడు వాడి దృష్టి అంతా వాడి మీదే. నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, వాడి దృష్టి అంతా డబ్బు మీదే. ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బుల్ని ఎలా ఇంకా అభివృద్ధి ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు పెద్ద ఆర్గనైజేషన్గా బిల్డ్ చేస్తే రేపొద్దున నాకు ఏదో ఒక మంచి స్థానం వస్తే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా. ఈయనేదో మెస్సయ్య అంటున్నారు, ఈయనేదో ఆ రోమీల్ని కూడా తరిమేసేసేసి ఒక పెద్ద మన ఇశ్రాయేలు రాజ్యాన్ని మళ్ళీ తిరిగి కనుక సాధిస్తే, ఆ రాజ్యాన్ని అఫ్కోర్స్ ఇంకా పరిపాలించే సింగిల్ పొలిటికల్ పార్టీ యేసు ప్రభు పార్టీయే. అందులో ఆటోమేటిక్గా ఏ మంత్రో ఏ క్యాబినెట్ మినిస్టరో అవుతాను. సో ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి డబ్బులు కూడబెట్టుకోవాలి, ఆయుధాలు సంపాదించుకోవాలి, మరి సరైన సమయంలో రోమీల మీదకి యుద్ధాన్ని కూడా ప్రకటించాలి, మరి ఇవన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచనలో వాడు ఉండొచ్చు. లేదు అనంటే వాడి యొక్క ఎఫిషియన్సీని యేసుక్రీస్తు దగ్గర ప్రదర్శించుకోవడం అనేటువంటి ఒక ఆలోచనలో ఉండొచ్చు. వాడి ఎఫిషియన్సీని, వాడి యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ని. మనీ మేనేజ్మెంట్ ఇచ్చావు కదా, చూడు నేను దీన్ని ఎంత మంచిగా చేస్తాను,
కాకపోతే దొంగతనం చేస్తున్నాడు మధ్య మధ్యలో, అది వేరే విషయం. అర్థమవుతుందా? ఎంత ఎఫిషియెంట్ వర్కర్ అయినా, ఎంత సిన్సియర్ వర్కర్ అయినా తెగిందాక లాగితే ఏదో టైంలో ఏం చేస్తాడు? అవినీతికి పాల్పడతాడు. అవకాశం లేనివాడు ఎందని చెప్తాడు, నేను అసలు లంచం తీసుకోకుండా పని చేస్తాను తెలుసా. ఏం పని చేస్తున్నావు బాబు? నేను స్కూల్ టీచర్ని. నీకు కూడా ఇస్తాడు లంచం. నేను పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ని. నీకు కూడా ఇస్తాడు లంచం. నీ దగ్గర నుంచి లాక్కునేవాడు అందరూ. ఎవడు అదో మరి సిన్సియర్గా పని చేయక ఏం చేస్తావు? వేరే ఆప్షన్ లేదు కదా. మనం ఆల్రెడీ వీడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలా చెప్పి ఒకరోజు ఏం చేస్తాడంటే వాడు దొంగతనం ప్రారంభించి వాడు దొంగతనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాడి మనసు అంతా డబ్బు మీద ఉంది, ఫ్యూచర్లో సెటిల్మెంట్ మీద ఉంది. ఇంకా దేని మీద ఉండొచ్చు? ఉద్యమకారుడు అయి ఉండొచ్చు, జీలట్ అయి ఉండొచ్చు. జీలట్స్ అంటే వీళ్ళు ఒక ఉన్మాదులు అనమాట. ఉన్మాదులు కాదు, మేము చాలా ఆదర్శవంతులం, ఆదర్శప్రాయులం. మేము ఏంటి అని అంటే మేము ఏమంటారు, ఉద్యమకారులమని ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు చేసే ఉద్యమాల వల్ల అందరికీ, ప్రజలకి నష్టాలే కానీ ఎవరికి లాభం ఉండదు. సో అడపా ఏం చేస్తుంటారంటే రోమా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళని చంపేయడం, వాళ్ళని చాటుగా వెళ్ళేసి వాళ్ళని చంపేయడం, ఇప్పుడు ఇక్కడ నక్సలైట్స్ లాగా అట్లా చేయడం, అలాంటివి చేస్తూ ఉంటారు. చేసి ఇస్రాయేల్కు ఇండిపెండెన్స్ రావాలి అని చెప్పి నినాదాలు చేసి మళ్ళీ పారిపోతుంటారు. ఏం ఉపయోగం లేదు. రోమా సామ్రాజ్యాన్ని ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల ఆయన కుప్పకూల్చగలుగుతారా? ఎవ్వరు కూల్చలేరు. ఇలాంటి ఉద్యమాలు పెద్ద ప్రభావం చూపించవు. ఇలాంటి ఉద్యమాల వల్ల ప్రజలు తప్పుడుతో పడతారు తప్ప ఏ ఉపయోగం కూడా ఉండనే ఉండదు. ప్రపంచంలో చరిత్రలో మీరు ఎక్కడ చూసినా సరే ఇలాంటి ఉద్యమాలు కాకుండా మామూలుగా ఇండిపెండెన్స్ కోసం పోరాడినటువంటి వారు, సరైన పద్ధతిలో ఎదురెదురుగా నిలబడి పోరాడినటువంటి వారు, యుద్ధం చేసిన వాళ్ళ వల్ల ఉపయోగాలు ఉన్నాయేమో కానీ ఇట్లా చాటుగా ఉండి దాక్కొని అప్పుడప్పుడు ఒకళ్ళని ఇద్దరిని చంపుకుంటా ఉండేటువంటి వ్యక్తులతో వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఆ సమయంలో. వాళ్ళని జీలట్స్ అంటారు. బందిపోటు దొంగ అని రాయబడినటువంటి, తెలుగులో ఆ విధంగా రాయబడింది ఆయన గురించి. ఎవరు అతను? బరబ్బా. ఈ బరబ్బా కూడా అటువంటి వ్యక్తే. ఈ బరబ్బా ఒక 10 మందిని రెచ్చగొడతాడు, ఒక 50 మందిని రెచ్చగొడతారు, కుర్రోళ్ళని రెచ్చగొట్టి గొడవలు చేద్దాం రండిరా అని చెప్పి రాళ్ళు అవన్నీ తీసుకెళ్ళి, కర్రలు తీసుకెళ్ళి, కత్తులు తీసుకెళ్ళి ఒక రోమన్ సైనికుడిని, ఒక 2 రోమన్ సైనికులను చంపేసేసి నినాదాలు చేసి ఏదో చాలా గొప్ప సంగతి సాధించినట్లుగా ఎరుక్కొచ్చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఒకసారి ఏం జరిగింది అని అంటే, రోమా సైనికులు అందరూ గుమ్ముగూడి చాలామందిని చంపారు. ఈ బరబ్బాని చెరసాల్లో వేశారు. ఇది హిస్టరీలో ఉంది, మన బైబిల్లో ఉండకపోవచ్చు. ఆ బరబ్బాని చెరసాల్లో వేస్తే వాడికి మరణశిక్ష విధిస్తే యేసు ప్రభువుకు బదులుగా వాడు బయటకు వచ్చినా మాకు సంతోషమే. ఎందుకనంటే కనీసం వాడు ఉద్యమం చేశాడు మా ప్రజల కోసం. సరే వాడు మెంటల్ వాడే కావచ్చు, వాడు సైకోగాడు కావచ్చు, వాడి వల్ల నష్టాలే తప్ప, మా పిల్లలు చచ్చిపోవడమే తప్ప వేరే ఏ లాభాలు ఉండకపోవచ్చు. అయినా సరే కనీసం ఇస్రాయేలుకు ఇండిపెండెన్స్ కావాలి, ఇస్రాయేలు ఏదో ఒక ఆదర్శం వాళ్ళలో ఉంది కదా, వాడు బెటర్ నీకంటే, ఎవరికంటే? యేసు కంటే. యేసయ్య ఏం నేర్పిస్తున్నాడు మా పిల్లలకి? యేసుక్రీస్తు ఏం నేర్పిస్తున్నాడు మా పిల్లలకి? నేనే జీవాహారాన్ని అంటాడా? నేనే మీ జీవితంలో తృప్తినిచ్చేవాడిని అంటాడా? నాలోనే మీ జీవితాన్ని వెతుక్కోండి అంటాడా? ఇక మా పిల్లలకి జీవితం వద్దా? భవిష్యత్తు వద్దా? డబ్బులు వద్దా? ఈ రోమిల నుంచి విడుదల పొందొద్దా?
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడద్దా? దాని గురించి మాట్లాడే మెస్సయ్య అన్న తర్వాత దాని గురించి కదా మాట్లాడాలి. మళ్ళీ మెస్సయ్య అంటాడు. ఎంత ధైర్యం మెస్సయ్య అని పిలుచుకోవడానికి, తను తాను దేవుని కుమారుడని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం! మా పిల్లల జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాడు. నా రాజ్యం ఈ లోకపరమైన రాజ్యం కాదు అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, అనుదిన ఆహారం మీ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. మీ గురించి దేవుడు ఆలోచిస్తాడు. మీరు దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించండి అని చెప్పి తన శిష్యులకు చెప్తా ఉంటే మా పిల్లలు వెళ్ళి అంటున్నారు, పరలోక రాజ్యం అని చెప్తా ఉంటే మా పిల్లలు వెళ్ళి వింటా ఉన్నారు. ఇంకేం పరలోకం తప్ప ఇక్కడ మనకు బతుకొద్దా? ఈ రోమిల నుంచి విడుదల వద్దా? మాకు ఉద్యోగాలు వద్దా? మాకు అవకాశాలు వద్దా? మాకు దేశం వద్దా? సరే, ఇవన్నీ కావాలనుకుని పోరాటం చేసినాడు. ఏం సాధించాడు? ఆ పోరాటం వల్ల ఏం సాధించారు మీరు? ఏం సాధించలేదు. మా పిల్లల ప్రాణాలే పోయినా పర్వాలేదు, మా పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదు, తుపాకులు పట్టుకొని కత్తులు పట్టుకొని వెళ్ళి పోరాడి రోడ్ల మీద కుక్క సావులు చచ్చినా పర్వాలేదు మా పిల్లలకు. కానీ మా పిల్లలు మాత్రం పరలోకం గురించి ఆలోచించకూడదు. మా పిల్లలు మాత్రం రక్షణ గురించి ఆలోచించకూడదు. దేవుని గురించి ఆ యేసు గురించి అసలు ఆలోచించకూడదు. అది ఆలోచిస్తే మాకు భయం, మాకు ఆందోళన, మాకు టెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి బరబ్బా కావాలి, యేసు ప్రభు చచ్చిపోవాలి. అంటే బరబ్బాని విడుదల చేశారు, యేసు ప్రభుని సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళారు. ఇలాంటి ఈ బరబ్బాతో, లేకపోతే ఈ బరబ్బా లాంటి ఒక ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఎవరు? ఈ ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు. ఈయన ఇలానే వదిలేస్తే ఈయన పరలోకాన్ని గురించి బోధించుకుంటూ పోతున్నాడు. పరలోకాన్ని గురించి ఈయనకి చాలా శక్తి ఉంది. గాలి, సముద్రం ఆయన మాట వింటున్నాయి. శూన్యంలోంచి సృష్టిని చేస్తూ ఉన్నాడు. ఆహారాన్ని సృష్టించే శక్తి ఉంది ఆయనకి చాలా పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ తోటి ప్రజల్ని ఏదో ఉద్ధరించాలి కదా, సమాజాన్ని ఉద్ధరించాలి కదా, రాజ్యాన్ని ఉద్ధరించాలి. ఏం చేయకుండా ఈయన పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించుకుంటున్నాడు. మారు మనసు అంటున్నాడు, పరలోకం అంటున్నాడు. ఇవన్నీ ప్రకటించుకుంటా ముందు ఈయన వదిలేస్తే చెప్తాడు, మా పిల్లల్ని కూడా పాడు చేస్తాడు. కానీ ఈయనలో ఏదో ఉంది పవర్, దాన్ని వెలికి తెద్దాం అనుకున్నాడేమో అని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయం అన్నమాట. అంటే బైబిల్ని అలాగనే చరిత్రని అన్నిటినీ అధ్యయనం చేసిన వాళ్ళు రాసినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. సో ఆ విధంగా అనుకొని ఈయన్ని అప్పగిస్తే, ఈయన్ని ఆ సైనికులకు అప్పగించేస్తే అప్పుడు తాను రక్షించుకోవడానికైనా విశ్వరూపాన్ని దారుస్తాడేమో. అవతార పురుషుడు ఉండి 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 ఆఖరికి విశ్వరూపం దాలుస్తాడు. విశ్వరూపం దాల్చి కత్తి పట్టుకొని మొత్తాన్ని చంపి అవతల పారేసి వెళ్ళిపోతాడు. అది ఆ విధంగా అవతార పురుషుడిలాగా. ఈ అవతార పురుషుడు కథలు మన భారతదేశ మైథాలజీలో మాత్రమే కాదు, ఇంకా గ్రీక్ మైథాలజీలో, దీనికంటే ముందు ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాంటి కథలు ఉన్నాయి. అప్పుడు దాకా శత్రు చేత దెబ్బలు తిని లేకపోతే కష్టాలు పడి అవమానాలు పడి ఆఖరికి విశ్వరూపం దాల్చి అందరిని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అది ఒక అవతార పురుషుడు, ఒక దేవుడు చేయవలసినటువంటి పని. కాబట్టి దాన్ని ట్రిగర్ చేయడానికి ఇదొక అవకాశం అని అనుకున్నాడని కొంతమంది అభిప్రాయం అన్నమాట. దాన్ని ట్రిగర్ చేయడానికి యేసుప్రభుని అప్పగిస్తేనైనా అప్పటికైనా యేసుప్రభు ఏం చేస్తాడంటే, చూడండి, ఏది ఏమైనప్పటికీ, కారణం ఏమైనప్పటికీ కూడా వాడి మనసంతా దేని మీద ఉంది? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం భాషలో కనుక మనం చెప్తే వాడి మనసంతా దేని మీద ఉంది? భూ సంబంధమైన వాటి మీదనే ఉన్నది.
కాబట్టి వాడు ఏమయ్యాడు? సిలువకు చెప్పండి, శత్రువుగా మారాడు. సిలువకు శత్రువుగా మారాడు. సిలువ సువార్త ప్రకటించడానికి అడ్డంకుగా మారడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి అడ్డంకుగా మారడానికి వాడు ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తుని అప్పగించాడు. కానీ దేవుడి ప్రణాళికలో వాడిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ సిలువలో ఆయన చేయవలసిన కార్యం దేనికోసమైతే వచ్చాడో దాన్ని ముగించడానికి ఆ సిలువని కూడా దేవుడు వాడుకొని ఆ సిలువ మరణాన్ని జయించి ఆయన మూడో దినాన తిరిగి లేచాడు. అదవుతుందా? బహుశా యేసు ప్రభు చచ్చిపోతాను మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పిన మాటలు కూడా, అంటే ఇదివరకు చెప్పిన మాటలు వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెప్పాడు ప్రభు. వినలేకపోయినా దాని ముందు చెప్పిన మాటలన్నా ఈయన ఉంటాడు. నేను మరణిస్తాను, కొన్ని రోజులు మీతో ఉండను, మరలా మరణించి నేను తిరిగి లేస్తాను, మరలా మీ దగ్గర ఉంటాను అని చెప్పిన మాటలు వినుంటాడు. బహుశా దాన్ని కూడా ఏమనుకుంటున్నాడంటే ఈయన ఏందో చెప్తున్నాడు, ఈయనకు అర్థం కావట్లా, ఈయన ఎందుకు వచ్చాడో ఈయనకు అర్థం కావట్లా, నాకు అర్థమైంది. ఈయన నేనేం చేయాలి, నేను తట్టి లేపాలి. కొంతమంది మనం కూడా ఏం చేస్తామంటే యేసుప్రభుకే చెప్తాం, యేసుప్రభు ఎవరు అనేటువంటిది మనం యేసుప్రభుకే చెప్తాం. కొంతమంది బోధకులు యేసుప్రభు ఎవరన్న సంగతి యేసుప్రభుకే చెప్పే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. డోంట్ ప్లే నో ప్లేయింగ్, యూ హ్యావ్ టు లిసన్. ఓకే, యేసుప్రభుకే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటాం మనం కూడా ఒక్కోసారి. ఎవరు యేసుప్రభు అంటే? యేసుప్రభు అంటే మనకు మంచి జీవితం ఇచ్చేవాడు. యేసుప్రభు అంటే మనకు మంచి భవిష్యత్తు ఇచ్చేవాడు. ఈ లోకంలో మనం మంచిగా సమృద్ధిని ఇచ్చేవాడు ఆయనే యేసుప్రభు. మనకు ఉద్యోగం ఇచ్చేవాడు ఆయనే యేసుప్రభు. నువ్వు చేయాల్సింది అదే చెయ్యి అని చెప్పి యేసుప్రభు కూడా చెప్తాం మనం. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ఈ అవిశ్వాసమే దావీదును ఎలాగైతే ఆ శత్రువులు బాధిస్తూ ఉన్నారో, చూపించిన ప్రేమకు ప్రతిగా ద్వేషాన్ని చూపిస్తూ, చూపించినటువంటి కనికరానికి ప్రతిగా వాళ్ళు కుట్రని చేస్తూ, ఎలాగైతే దావీదు మనసును, శరీరాన్ని, హృదయాన్ని నొప్పిస్తూ ఉన్నారో, ఎలాగైతే దావీదుకు నరకం చూపిస్తూ ఉన్నారో, దావీదును హింసిస్తూ ఉన్నారో, ఈ వేదన ఎవరు అనుభవించారు అని అంటే యేసుక్రీస్తు. నువ్వు కాదు, మీరు కాదు, మనకెవరికి లేవు ఇవన్నీ. ఈ దావీదు గురించి మాట్లాడుతున్న మాట అంటే యేసుక్రీస్తుని సాదృశ్యం అప్లై చేసుకున్నారు. నిజమే, నన్ను అందరూ ఎట్లానే చూస్తున్నారు, అయ్యో పాపం అని. మరలా నీ గురించే ఆలోచన. అదే ఇస్కరియోతు యూదా ఉన్నటువంటి ప్రాబ్లం కదా. మళ్ళీ తిరిగి అదే ఉచ్చులో చిక్కుకోబాకండి. ఇది మాట్లాడుతుంది దావీదు. ఎవరికి సాదృశ్యం? ఇక్కడ యేసుక్రీస్తుకు సాదృశ్యం. దావీదు ఎంత వేదన అనుభవిస్తూ ఉన్నాడో అంత వేదనను యేసుక్రీస్తు అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తుల వల్ల. ఎవరు లాంటి వ్యక్తులు? అవిశ్వాసులు. ఎవరు వీళ్ళు? భూలోక సంబంధమైన వాటి మీద మనసును ఉంచేవాళ్ళు. ఎవరు వీళ్ళు? ఎప్పుడు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకునేవారు. ఎవరు వీళ్ళు? ఎప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించే ఆలోచనలు కలిగి ఉండేటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు అని అంటే యేసుక్రీస్తు ఏం చేయాలో కూడా యేసుక్రీస్తుకే చెప్పేటువంటి వాళ్ళు. వీళ్ళని చూసినప్పుడు యేసుక్రీస్తుకు ఆయన గాయాలు రేపబడుచు ఆయనకు వేదన పాలవుతూ ఉంటాడంట. ఈరోజుకి కూడా అంటే ఇప్పుడు ఆయన వేదన లేదు, కానీ వీలైతే ఇప్పుడు కూడా ఆయనకు వేదన కలుగజేయడానికి మనమైతే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఆలోచించుకోండి.
భూలోక సంబంధమైన వాటి మీదనే ఆలోచన ఉంచుకొని ఇవి మీకు సమకూర్చి పెట్టడమే, ఈ భూలోక సంబంధమైనటువంటి విజయాలు మీకు ఇవ్వడమే యేసుక్రీస్తు పని. ఆయన ఉన్నదే దానికోసం, ఆయన అదే చెయ్యాలి అన్నట్లుగా ప్రార్థనలు చేస్తూ ఆలోచనలు చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి. ఈ నీతిమంతుణ్ణి నీ పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమకు ప్రతిగా ఇదా నువ్వు చేసేది? ఆయన నీ కోసం ప్రాణం పెట్టి మరణిస్తే ఇదా నువ్వు చేసేది? ఆయన సువార్త నీ మైండ్లోకి వెళ్ళనివ్వకుండా నువ్వు కవచాలు ధరించుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచన చేయండి. ఇస్కరియోతు యూదా వలె కవచాలు ధరించుకొని ఉన్నావా? నీ గురించి ఆలోచన, నీ గురించే ఆలోచన, నీ గురించే ఆలోచన, నువ్వు అనుకున్న దాని గురించే ఆలోచన, నీ ప్రణాళికల గురించే ఆలోచన. దాని గురించి మన వాక్యం వస్తే లోపలికి వెళ్ళొద్ది, లేకపోతే షీల్డ్ టంగ్ మన తగిలి మళ్ళీ కింద పడిపోద్ది వాక్యం. అది కింద పడిపోతూ ఉంటుంది. నీకు నిద్ర రాకేం వస్తుంది? నిద్రే పోతావు. ఒక్కడు కూడా ఎక్కదనమాట. అందుకని రావడం కూర్చోవడం నిద్రపోవడమే. ఏం ఎక్కకపోతే అంతే కదా మరి, మైండ్ అంతా మొద్దు మారిపోయి నిద్ర వస్తుంది. ఇంక నువ్వు వస్తావు, కుర్చీలో కూర్చుంటావు, ఆ కుర్చీలో ఏదో మత్తుమంది ఉన్నట్లుగా కూర్చోంగా నిద్ర. ఇప్పుడు మత్తుమందు పెట్టినట్టు కుర్చీలో తట్టుకోలేని నిద్ర అన్నమాట. మొట్టమొదటి నిమిషం నుంచే నిద్ర. ఎందుకు రాదు? వస్తుంది. కవచాలు ధరించుకొని ఉంటే వస్తుంది. అది నీకు ఇష్టమైన మాటలు చెప్పాను అనుకో, వస్తా నిద్ర రాదు. మీకున్నటువంటి ప్రణాళికల ప్రకారం, మీకున్నటువంటి ఆలోచనల గురించి, మీకున్నటువంటి దీని గురించి, మీ సెల్ఫ్ పిటీల గురించి మాట్లాడితే వస్తుందా? రాదు. అమ్మ ఇక్కడ మాట్లాడుతున్న వారి గురించి, నీ గురించే. దావీదు ఎంత బాధలు పడుతున్నాడో, తన శత్రువులు గుమ్ముగూడారంట, తన శత్రువులతో బాధిస్తున్నారు. నిన్ను కూడా శత్రువులు బాధిస్తున్నారు నాకు తెలుసు, యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నా అంటే ఎందుకు వస్తుంది నిద్ర? ఎట్టి పరిస్థితులు నిద్ర రాదు. లేదు నీ గురించి కాదు, యేసయ్య గురించి అని అంటే నిద్ర. యేసయ్య గురించి నీకెందుకు కదా? నీకు కావాల్సింది నీ గురించే. ఇస్కరియోతు యూదా ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వారు చూడండి, యేసుక్రీస్తును సిలువకు అప్పగించడం కాదు ఇక్కడ ఘోరమైన పని. గుర్తుపెట్టుకోండి, ఈ భయంకరమైన శాపాలన్నీ కూడా దావీదు ప్రవచిస్తున్నాడు అనంటే, ఈ శాపాలన్నీ కూడా ఇస్కరియోతు యూదా మీదకు వచ్చినవి అనంటే, వాడు చేసినటువంటి ఘోరం ఏంటి అనంటే, యేసుప్రభుని ఏదో సిలువకు అప్పగించడమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనికులకు అప్పగించడమో కాదు. ఏమో తప్పగిస్తే యేసుప్రభు తను రక్షించుకోలేడా? ఆయన సృష్టికర్త కాదా? గాలి సముద్రం ఆయన మాట వింటే ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక 100 మంది వస్తే 500 మంది వచ్చారనుకున్నాం కదా, 800 మంది అనుకున్నాం కదా. ఆ 800 మంది ఒక్కసారిగా వెనక్కి తగ్గి కింద పడ్డారంట అందరూ. ఎవరిక్కడ వేస్తా అంటే నేనే యేసయ్యని అని అనగానే ఆయన చూసి వెంటనే ఒక్కసారిగా వెనక్కి తగ్గి కింద పడ్డారంట. ఎందుకంటే ఆల్రెడీ వినే ఉంటారు, గాలి తుఫాను సముద్రం ఆయన మాట విన్నాయంట. 20,000 మంది పైగా ఆయన ఆహారం పెట్టాడంట, ఆయన సృష్టించాడంట. ఆహారాన్ని వినే ఉంటారు. ఇంత దగ్గరకు వచ్చేసామేంటి, ఈయనకి దూరం నుంచి బాణాలు వేసి ఏదన్నా చెయ్యాలి, లేకపోతే వల ఏదో వేసి, లేకపోతే అందరం కలిసి వెళ్ళాలి, మేము ప్రిపేర్. ఎవరు అనగానే ఇక్కడే ఉన్నానన్నాడు. వాళ్ళ మధ్యలోనే భయపడిపోయారు, వెనక్కి తగ్గి కింద పడ్డారు. ఏమొద్దు ఆయనకి ఏం కాదు. ఇస్కరియోతు యూదా చేసినటువంటి ద్రోహం ఏంటో తెలుసా? ఆయన చూపించినటువంటి ప్రేమకు ప్రతిగా అవిశ్వాసం చూపించాడు. అది ఇస్కరియోతు యూదా చేసినటువంటి ఘోరం. ఆయన చేసినటువంటి మేలుకు ప్రతిగా, ఆయన ఇచ్చినటువంటి బోధకు ప్రతిగా, ఎవరి కోసమైతే మరణించడానికి ఈ లోకానికి వచ్చాడో దానికి, ఆ వ్యక్తికి ప్రతిగా, ఆయన చేసిన ఆ మేలుకు ప్రతిగా అవిశ్వాసాన్ని చూపించాడు. వాడిలాంటి పాపుల కోసమే ఆలోచించి నిర్ణయించుకొని తండ్రితో
ఒడంబడిక చేసుకొని ప్రాణం పెట్టి రక్షించడానికి లోకానికి వస్తే, తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని లోకానికి వస్తే, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టుకోకుండా భాగ్యాన్ని ఎంచుకొనక తగ్గించుకుంటే, ఇంతగా తగ్గించుకుంటే, సిలువ మరణాన్ని పొందేంతగా తగ్గించుకుంటే, ఎటువంటి ఆశ లేనటువంటి పరిస్థితి, హోప్లెస్నెస్లోకి తను తాను వెళ్ళడానికి సిద్ధపడి వస్తే, కొరడాలతో వీపు దున్నపడేలాగా కొట్టించుకొని సిలువలో మరణించడానికి సిద్ధపడి పాపుల నిమిత్తం ఆయన వస్తే, నీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నటువంటి, నీ గురించి ఇంతగా ఆలోచించి వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించి నీ బుర్రలో ఏ ఆలోచన లేదు. నీ బుర్రలో ఆలోచన అంతా నీ ప్రణాళికల గురించే. నా ప్రణాళికలు ఏమవుతాయి, నా ఆలోచనలు ఏమవుతాయి, నా పరువు ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నా డబ్బులు ఏమవుతాయి. దిస్ ఈస్ ద క్రైమ్ ఆఫ్ జుడాస్ ఇస్కరియాట్. దిస్ ఈస్ ద క్రైమ్ అగైన్స్ట్ ద ఆల్మైటీ గాడ్ హిమ్సెల్ఫ్. దిస్ ఈస్ ఎ క్రైమ్ అగైన్స్ట్ గాడ్స్ లవ్. ఇది దేవునికి నిన్ను ప్రేమించిన వాని పట్ల నువ్వు చేయగలిగేటువంటి అతి పెద్ద ద్రోహం ఇదే. అంత ద్రోహం చేశాడు కాబట్టే ఈ ప్రవచనం అటువంటి వ్యక్తులకు వర్తించేటువంటి ప్రవచనం అంట. ఈ ప్రవచనంలో ఉన్నటువంటి ప్రతి శాపము అటువంటి వ్యక్తులకి వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఈ గుంపులో కనుక ఉంటే, ఈ పరిస్థితిలో కనుక ఉంటే, నీ నెత్తి మీద ఇవన్నీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉన్నాయి. మన చిన్న బిడ్డలకి వాళ్ళు చెప్పినటువంటి ఆ కథలో నాకు చాలా మంచిగా నచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే, వాళ్ళేమి తెలివి తక్కువగా వాళ్ళ సొంతగా ఆసుగా చెప్పినవి ఏం కాదు. వాళ్ళు మంచిగానే ట్రైన్డ్ అయి చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా. చిల్డ్రన్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చెప్తే సువార్త వాళ్ళకి ఎక్కుద్దని ఆలోచించి చెప్పినటువంటి వెల్ ట్రైన్డ్ పీపుల్. వాళ్ళు ఏమీ పిచ్చోళ్ళు కాదు. పెద్ద పెద్దోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న పెద్ద ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో పెద్ద పెద్ద దైవజనులు సలహాల మేరకు వాళ్ళు ట్రైన్ అయ్యి చెప్పిన విషయాలే. మరణాన్ని గురించి ఎందుకు పదే పదే పిల్లలు వినాలి? ఎందుకంటే మరణం ఎవరికైనా రావచ్చు. మరణాన్ని గురించి చిన్నప్పటి నుంచే దాని గురించి తెలియకపోతే, నెంబర్ 1 అది ఎప్పుడైనా రావచ్చు. నెంబర్ 2 చిన్నప్పటి నుంచి తెలియకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆలోచించలేడు, ఇష్టపడ్డు. మరణాన్ని గురించి ఆలోచించకపోతే యేసుక్రీస్తు నీ కోసం ఎందుకు చచ్చిపోయాడు వాడికి అర్థం అవ్వదు. గుర్తుపెట్టుకో. After all, the love of God is manifested in the form of death. దేవుని ప్రేమ వెల్లడయిందే మరణము ద్వారా. గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడో ఆ మరణాన్ని గురించి ఆ కాన్సెప్ట్ పిల్లలకి తెలియకపోతే దేవుని ప్రేమ కూడా వాళ్ళకి అర్థం కాదు. నా మీదకి రావాల్సినటువంటి మరణము యేసయ్య తీసుకున్నాడనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఆలోచించాలి. చిన్నప్పుడు ఎప్పుడో కోల్పోయావో, లేకపోతే చిన్నప్పటి నుంచి నీకు చెప్పినోడు ఎవడు లేడో తెలియదు, కానీ మీలో కొంతమంది మనసులో ఆ కాన్సెప్టే లేదు. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు అనేటువంటి ఆలోచనే లేదు. మీ గురించిన ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచనే లేదు. దీనికి మించిన ద్రోహం, దీనికి మించినటువంటి శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు ఇంకొకటి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఒకనాడు మరణం వచ్చినప్పుడు యేసుక్రీస్తు మరణంలో నీ మరణము జయించబడి నువ్వు మళ్ళీ తిరిగి లేచి నిత్య జీవానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అంటే యేసయ్య గురించి నువ్వు ఆలోచించాలి. లేదు నా సొంత ఆలోచనలే నాకు కావాలంటావా, మనం రాకుండా పోదు. 100 ఏళ్ళు బ్రతకవు. గుర్తుపెట్టుకో. మరణం రాకుండా పోదు. అది వచ్చినప్పుడు ఆయన సింహాసనం ఎదుట నిలబడి
నేను పాటలు పాడా, నేను ఆ పరిచయం చేశా, నేను ఇది చేశా, నేను అది చేశా, నేను దానాలు చేశా, నేను ధర్మాలు చేశా, నేను అది చేశా, ఇది చేశానని గొప్పలు చెప్పుకుంటే ఆ గొప్పలు ఎవడు ఎండ అక్కడ. ఆ మాత్రం ఇస్కరియోతు యూదా నీకంటే గొప్ప విషయాలు చేశాడు, ఒక రకంగా నీకంటే గొప్ప అద్భుతాలు చేశాడు, స్వస్థతలు కూడా చేశాడు, దయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు. అర్థమవుతుందా? మీరు వెళ్ళగొట్టారా దయ్యాలని? ఏమన్నా ఎవరన్నా వెళ్ళగొట్టలేదు కదా. ఇస్కరియోతు యూదా దయ్యాల్ని కూడా వెళ్ళగొట్టాడు యేసు నామములో. తెలుసా? చదవండి. ఇస్కరియోతు యూదా స్వస్థతలు చేశాడు యేసు నామములో. చదవండి. అందరు చేశారు. ప్రతి అపోస్తలుడు, ప్రతి శిష్యుడిని దేవుడు పంపించి ఇలాంటి అద్భుతాలు సూచక్రియలు చేయమని పంపించాడు, వాళ్ళకి అధికారం ఇచ్చాడు. అందులో వీడు ఉన్నాడు. ఇవన్నీ చేసి సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవుడు వాడిని దోషిగా చూస్తున్నాడు. ఏదో యేసయ్యని అప్పగించాడని కాదు, ఏదో యేసయ్యని హింసించాడని కాదు. యేసయ్యని హింసించింది ఆ సైనికులకు అప్పగించడం ద్వారా కాదు. వాడు యేసయ్యని ఎలా హింసించాడంటే వాడి అవిశ్వాసం ద్వారా, వాడి ఆలోచనల ద్వారా. ఆయన గురించి ఆలోచనే లేకపోవడం ద్వారా, ఆయన ఎంత తగ్గించుకున్నాడో నీకోసం, ఎంత ప్రేమించాడో అన్న ఆలోచన నీకు లేకపోవడం ద్వారా నువ్వు శాపాన్ని కూడబెట్టుకుంటున్నావు. గుర్తుపెట్టుకో. ఒకవేళ ఆ పరిస్థితులు ఎవరన్నా ఉంటే ఈ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం మనకొద్దు. ఈ దావీదు ప్రవచిస్తున్నటువంటి ఈ భయంకరమైన శాపము మనకొద్దు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని శాపాలు రాయించి ఇవ్వాలి అని అంటే, బికాస్ దే ఆర్ జస్టిఫైబుల్. దిస్ ఇస్ జస్టిస్. ఇటువంటి ద్రోహి మీదకి ఇంత భయంకరమైన శాపం వస్తేనే అది న్యాయం, లేకపోతే అన్యాయం. అది ఇంత ద్రోహి మీదకి మినిమం ఈ శాపాలన్నా రాకపోతే అది అన్యాయం. నేను చెప్తున్న మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, అపోస్తలుల బోధ చెప్తున్న మాట. ఇటువంటి ద్రోహంలోనే కొనసాగుతావా? ఇస్కరియోతు యూదా వలె నీ సొంత విషయాల గురించి ఆలోచిస్తూ నీకోసం మరణించి తన ప్రేమను వెల్లడి చేసినటువంటి యేసయ్యను మర్చిపోతావా? ఆయన గురించి బ్రతుకుతున్నావా? అసలు ప్రార్థిస్తున్నావా? ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావా? ఆయన చూస్తున్నావా? కనీసం వారానికి రెండు రోజులన్నా కనీసం ఆయన కోసం ఏదైనా చేస్తున్నావా? ఆయన సంఘంలో అవయవంగా ఉన్నావా? ఆయనకి శిరస్సుగా ఉన్నాడా? ఆలోచన చేసుకోండి. ప్రభుకి ఇప్పటికైనా జీవితాన్ని ఇవ్వండి. ఇప్పటికైనా ప్రభుకి నీ జీవితాన్ని సమర్పణ చేయండి. కనీసం మేలుకొని నా వైపు చూస్తున్న వాళ్ళన్నా కనీసం మీ జీవితాన్ని ఇవ్వండి. నిద్రపోతున్న వాళ్ళు ఎలాగ ఇవ్వలేరు, మనం ఏం చేయలేము. ఇంకా వింటున్నారు కదా కొంతమంది. ఒకవేళ కనుక ఈ పరిస్థితుల్లో ఉంటే ఈ శాపగ్రస్తమైన బ్రతుకు మనకొద్దు. లెట్ us క్లీన్ అవర్ థాట్స్. మన చేతులు కాదు శుద్ధి చేసుకోవాల్సింది, మన శరీరాన్ని కాదు శుద్ధి చేసుకోవాల్సింది. మనం చేసే క్రియల ద్వారా ఏదో పైకి కనిపించే ఆ విధంగా కాదు మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సింది. లెట్ us క్లీన్ అవర్ హెడ్. మన మనసును శుద్ధి చేసుకుందాం, మన మనసును కడిగి వేసుకుందాం చక్కగా. ఇంకేమొద్దు ప్రభా, నీ గురించిన ఆలోచనలు తప్ప నాకు ఇంక వేరే ఆలోచన వద్దు. నీ గురించిన ఆలోచనలు తప్ప నాకు ఇంకే ఆలోచన వద్దు. నీ సువార్తను ప్రకటించడం నాకు కావాలి. ఈ శేష జీవితాన్ని నీ సువార్త కోసం నేను అంకితం చేస్తాను. ఇంకా వేరే ఆలోచన నాకొద్దు. నా సొంత ఆలోచనలు నాకొద్దు. నా సొంత జీవితాన్ని గురించి, నా సొంత ప్రైడ్ గురించి నాకొద్దు ప్రభా. నా సొంత గొప్పలు నాకొద్దు. నాకు నువ్వు ఉంటే చాలు. నీ సంఘంలో అవయవముగా ఉంటూ నీ శిరస్సు కింద నేను పనిచేస్తూ నేను ఉండగలిగితే చాలు అని ప్రభుకు జీవితాన్ని సమర్పణ చేసి ప్రార్థన చేసుకొని ప్రభువుని స్తుతించడానికి ఇంత ప్రేమ చూపిస్తూ ఇంకా ఓపికతో ఈ దావీదు బాధింపబడుతున్నట్లుగా బాధింపబడుతూ కూడా ఇంకా మనతో మాట్లాడుతున్నటువంటి ప్రభువుని మనం స్తుతించడానికి, ఆయన వైపు తిరగడానికి, ఆయన ఎదుట సాగిలపడడానికి మనం సిద్ధపడదాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని
మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన ఆరాధన చేయడానికి, మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం.